ఫ్రెండ్స్, ఎ వార్మ్ వెల్కమ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ ఎన్లైటన్మెంట్ గురించి. ఎన్లైటన్మెంట్ గురించి తెలుసుకోవటానికి ముందు మనకు ఆధ్యాత్మికత అంటే ఏంటో ఒక అవగాహన ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేసేటువంటి ప్రయాణాన్ని మనము ఆధ్యాత్మికత అని అంటాము. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ఆత్మ అనేక జన్మలు, అనేక జన్మ పరంపరలో అనేక రకాలైన అనుభవాలని పొందుతూ ఆ అనుభవాల ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని తన యొక్క ఆత్మలో చక్కగా పొందుపరుచుకుంటూ మరుజన్మ తీసుకుంటూ ఉంటుంది. సో తను తీసుకున్న ప్రతి కొత్త జన్మలో కూడా ఇంకా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని పొంది తన యొక్క సంపూర్ణత్వాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ సంపూర్ణత్వాన్ని పొందే దశనే, లేకపోతే సంపూర్ణత్వాన్ని పొందేటువంటి ప్రయాణాన్ని మనం ఎన్లైటన్మెంట్ అని అంటాము. చాలా వరకు పుస్తకాల్లో కానీ, లేదా ఎవరైనా చెప్పే ప్రవచనాల్లో కానీ, లేదా కొంతమంది తమకు తాముగా భావించుకునేటువంటి ఊహాగానాల్లో కానీ ఎన్లైటన్మెంట్ అంటే అదేదో ఒక్కసారి మాత్రమే జరిగేటువంటి ఒక మహాద్భుతంగా భావిస్తారు. బట్ ఫ్రెండ్స్, లెట్ మీ గివ్ ఎ క్లారిటీ. నాకు తెలిసింది నేను షేర్ చేస్తాను, రైట్? ఎన్లైటన్మెంట్ అంటే అది ఏదో ఒక్కసారికే జరిగేటువంటి మహాద్భుతం కాదు. ఎన్లైటన్మెంట్ అంటే అది జీవితకాలం జరిగేటువంటి ఉన్నత స్థితికి చేరుకోవటానికి జీవితకాలం జరిగేటువంటి ప్రయాణమే ఎన్లైటన్మెంట్. ఉదాహరణకు, ఈరోజు నేను ఒక విషయాన్ని ఒక పుస్తకం ద్వారా కానీ, లేకపోతే ఒక వ్యక్తి ద్వారా కానీ ఒక రకంగా తెలుసుకున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టినటువంటి మొదటి దశలలో చక్రాల గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపించాను. ఆబ్వియస్లీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, సో అలాగే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ చక్రాల గురించి నేను తెలుసుకునే దశలో నాకు పుస్తకాల ద్వారా కానీ, ఒక ఆడియోస్ కానీ, వీడియోస్ రూపంలో కానీ చక్రాల గురించి ఏం తెలిసిందంటే, మనిషికి మానవ దేహంలో 7 చక్రాలు ఉంటాయి అని తెలుసుకున్నాను. ఈ 7 చక్రాలు ఉంటాయని తెలుసుకొని ఆగిపోతామా? ఆగిపోము. అయితే ఆ 7 చక్రాలు ఉన్నాయి అనే ఒక అవగాహన వస్తుంది కదా, ఒక జ్ఞానాన్ని పొందుతాం కదా, అది ఆ స్థితిలో నాకు కలిగినటువంటి ఎన్లైటన్మెంట్. ఇప్పుడు నేను దాన్ని అక్కడితో ఆపలేదు. ఆ 7 చక్రాలు ఏవేవి, అవి ఎక్కడ ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. సో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు 7 చక్రాలు మనలోనే నిక్షిప్తమై ఉన్నాయి అని తెలుసుకున్నాను. మరి ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాయి, ఎలా నిక్షిప్తమై ఉన్నాయి? శరీరాన్ని మనం కోస్తే మనకి ఏమైనా అవి కనిపిస్తాయా అని చెప్పి మళ్ళీ ఒక క్వశ్చన్. మళ్ళీ దాని మీద నేను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ చక్రాలు అనేవి మానవ దేహంలో కాదు, మనిషి యొక్క శక్తి శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయి అని తెలుసుకున్నాను. ఇలా నేను ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన మొదటి దశలో తెలుసుకున్నటువంటి 1% ఆఫ్ నాలెడ్జ్ని, రైట్, ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అన్ని రోజులలో నిన్నటి మీద ఈరోజు నేను ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను. అదే విషయాన్ని ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను. అయితే ఇంకొక కొత్త దృక్పథంలో, ఇంకొక కొత్త కోణంలో తెలుసుకున్నాను. మొన్నటి వరకు నేను చక్రాల గురించి ఎలా తెలుసుకున్నాను అంటే, అవి మనిషి దేహంలో ఉన్నటువంటి, మనిషి యొక్క ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి శక్తి క్షేత్రాలు లేదా శక్తి కేంద్రాలు అని తెలుసుకున్నాను. ఇంకాస్త ముందుకు వెళ్ళినప్పుడు సైన్స్ ఏం చెప్తుంది, మెటాఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చక్రాలని ఏ విధంగా చెప్తారు, లేదా క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది అని ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు చక్రాలు అనేవి శక్తి కేంద్రాలు. ఆ శక్తి కేంద్రాలు ఎలా ఉంటాయంటే,
లా ఉంటాయి. పూల్ ఇన్ ద సెన్స్, మనం ఏదైనా ఒక స్పైరల్ తీసుకున్నాం అనుకోండి, అది ఫస్ట్ నుంచి ఇలా బిగిన్ అయ్యి సెంటర్లోకి వస్తుంది కదా, అలా ఒక పూల్ లాగా చక్రాలు తిరుగుతూ 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 సెంటర్లో దాని ఎనర్జీ అనేది ఫోకస్ అవుతుంది. ఆ ఫోకస్ అయిన ఎనర్జీ ద్వారా ఒక్కొక్క చక్రము యాక్టివేట్ అవుతుంది. దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని ఇంకా డీటెయిల్గా వెళ్ళట్లేదు, బికాస్ దిస్ ఇస్ నాట్ మై కాన్సెప్ట్, రైట్? ఇప్పుడు నేను చెప్పబోతున్న దానికి సంబంధం లేదు కనుక దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్డ్. సో ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ విషయానికి అనేకమైనటువంటి కోణాలు ఉంటాయి, అనేకమైనటువంటి డైమెన్షన్స్ ఉంటాయి. ఒకే విషయానికి రకరకాల డైమెన్షన్స్లో రకరకాల అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలు ఒక్కొక్క బ్రెయిన్కి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. సో ఆ అర్థమైనప్పుడు మొదట్లో నాకు అర్థమైనది, తర్వాత నాకు అర్థమవుతున్నది ఉన్నతీకరించబడుతుంది. ఈ ఉన్నతీకరించబడే కొద్దీ మనము ఈ జ్ఞానం ద్వారా పొందేటువంటి అనుభవం కూడా ఇంకాస్త ఉన్నతీకరించబడుతుంది, రైట్ ఫ్రెండ్స్? అలా మనము ఒక విషయాన్ని కానీ లేకపోతే ఒక అనుభవాన్ని కానీ ఉన్న స్థితి నుంచి, ఇప్పుడు నేను ఈ స్టేట్లో ఉన్నాను, ఈ స్టేట్ నుంచి ఇంకొంచెం ముందు స్టేట్కి, అంటే ఇంకొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత దాని కొనసాగింపు, దాని ఎక్స్టెన్షన్ నేను తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత అది అనుభవంగా మారుతున్నప్పుడు, అది సంపూర్ణమైన అనుభవం అయినప్పుడు దాన్ని ఎన్లైటన్మెంట్ అంటాము. అయితే ఇక్కడ ఆ ఒక్క కోణంలోనే, ఆ ఒక్క విషయంలోనే ఎన్లైటన్మెంట్ జరిగినట్టు. ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత ఒక వ్యక్తి తాలూకా జీవితంలోని, అతని బాహ్య ప్రపంచంలోని, అంతఃప్రపంచంలోని అన్నీ మారిపోతాయి అని అనుకుంటాం. ఎన్లైటన్మెంట్ అనేది ఏదో సంథింగ్ మిరాకులస్గా ఉంటుంది అని అనుకుంటాం. బట్ ఫ్రెండ్స్, ఒక బుక్లో చదివాను, ఒక కట్టెలు కొట్టేవాడు ఉన్నాడంట. ఆ వ్యక్తికి ఒక అద్భుతమైనటువంటి గురువు దొరికారంట. ఆ గురువు ద్వారా ఆ వ్యక్తి చక్కటి సాధనను అభ్యసించి ఒక రోజున ఒక రకమైనటువంటి బ్లెస్ స్టేట్, ఆత్మానందాన్ని పొందాడంట. ఆ ఆత్మానందంలో అతను ఒక అవేర్నెస్ వచ్చింది, అతనిలో ఒక ఎరుక కలిగిందనమాట. ఆ ఎరుక ఏమంటే, నేను కంటికి కనిపించే శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మ పదార్థాన్ని అనే ఒక ఎరుక, తద్వారా అనుభవం కూడా కలిగిందంట. అది అతని స్థితిలో ఎన్లైటన్మెంట్. సో ఇప్పుడు ఈ ఎన్లైటన్మెంట్ అయిన ఈ కట్టెలు కొట్టిన వ్యక్తి ఎన్లైటన్మెంట్కి ముందు కట్టెలు కొట్టుకున్నాడు, ఎన్లైటన్మెంట్ తర్వాత కూడా కట్టెలు కొట్టుకుంటూనే ఉన్నాడు. బాహ్యంలో ఏ చేంజెస్ రాలేదు, ఏ మార్పులు రాలేదు, కానీ అంతరంగాలలో మార్పులు వచ్చాయి. ఎప్పుడైతే ఒక విషయం పట్ల లేకపోతే ఒక అనుభవం పట్ల మనకి సంపూర్ణమైనటువంటి అనుభవంతో కూడినటువంటి జ్ఞానం ప్రాప్తిస్తుందో, అప్పుడు ఆ విషయం పట్లనే మనకు ఎన్లైటన్మెంట్ అయినట్టు. ఈ ఎన్లైటన్మెంట్ అనే దారిలో, ఈ ఎన్లైటన్మెంట్ అనే ప్రయాణము మనల్ని భౌతికత నుంచి అభౌతికత, అంటే మెటీరియల్ వరల్డ్ నుంచి ఇమ్మెటీరియల్ వరల్డ్కి మనల్ని ప్రయాణింపచేస్తుంది. కంటికి కనిపించేటువంటి అనేకమైనటువంటి భౌతిక సాలిడ్ మ్యాటర్ నుంచి వాయిడ్లోకి మనల్ని ప్రయాణింపచేస్తుంది, శూన్యత్వంలోకి మనల్ని ప్రయాణింపచేసే ప్రయాణమే ఎన్లైటన్మెంట్. సో ఎన్లైటన్మెంట్ అనేది మనము ఒక గురువు దగ్గరికి వెళ్తూ రాదు, లేకపోతే ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన రాదు. ఎన్లైటన్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, మీరు మీ జీవితంలో ఏ అనుభవాన్ని అయితే పొందుతున్నారో, ఎటువంటి పరిస్థితుల మధ్యలో, ఎటువంటి మనుషుల మధ్యలో ఉన్నారో వారిని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేయండి, వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్. ఎటువంటి చేంజెస్ చేయకుండా, వాళ్ళు ఇలా ఉంటే బాగున్ను, అలా ఉంటే బాగున్ను, నా జీవితం ఇలా అయితే బాగున్ను, అలా అయితే బాగున్ను, ఇలా జరుగుండాల్సింది, ఇలాంటి జస్టిఫికేషన్స్, ఇలాంటి జడ్జిమెంట్స్, మీ మీద మీకున్నటువంటి జడ్జిమెంట్స్, ఇలాంటి జడ్జిమెంట్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా మీరు మీ యొక్క ఆత్మ ప్రయాణాన్ని చేసినట్లయితే, మీరు ప్రస్తుతం ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు, రైట్ ఫ్రెండ్స్? సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఎన్లైటన్మెంట్. అయితే ఈ ఎన్లైటన్మెంట్ని పొందాలి అంటే ఒక ఆత్మ సాధకుడికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి.
అలాంటి లక్షణాలలో మొదటిది రెస్పాండింగ్ అండ్ రియాక్టింగ్. రెస్పాండింగ్ అంటే నేను సమాధానం ఇస్తాను, రియాక్షన్ అంటే నేను ఉద్రేకంతో సమాధానం ఇస్తాను. రెస్పాండింగ్ అండ్ రియాక్టింగ్, దీని గురించి నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని షేర్ చేస్తాను. సో ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పింది మీకు నచ్చినట్లయితే, ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనిపిస్తే ప్లీజ్ షేర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much for being all the time. Thank you.